హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది, అలాగే గ్రహణ సమయాలు, నిశిత కాలం పూజా సమయం, లింగోద్భవ సమయం, అలాగే మహాశివరాత్రి ప్రారంభం మరియు ముగింపు సమయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళ చతుర్దశి తిథి ప్రారంభం 26వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం అంటే బుధవారం ఉదయం 9:50 నుండి 27వ తారీఖు ఫిబ్రవరి 2025 గురువారం ఉదయం 8:40 వరకు ఉంది. ఏ రోజున అయితే చతుర్దశి తిథి రాత్రి వరకు ఉంటుందో ఆ రోజును మనం మహాశివరాత్రిగా జరుపుకోవాలి. ఫిబ్రవరి 26, 2025 సంవత్సరం బుధవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:36 వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, పూజాభిషేకాలు ఎంతో విశేషమైనవి. మనకి రోజు మొత్తంలో కూడా 8 జాములు ఉంటాయి. ఉదయం 4 జాములు, రాత్రికి 4 జాములు ఉంటాయి. ఈ 8 జాములలో రాత్రి ఉన్న 4 జాములు అతి విశేషమైనవి. అయితే ఈ జాములని ప్రహర అని కూడా అంటారు. ఈ మహాశివరాత్రి రోజున ప్రహర సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ 4 జాములలో మొదటి జాము అంటే ప్రహర సమయము ఫిబ్రవరి 26, 2025 సంవత్సరం బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 9:06 వరకు ఉంటుంది. ఇప్పుడు రెండవ జాము గురించి తెలుసుకుందాము. 2025 సంవత్సరం ఫిబ్రవరి 26 బుధవారం రాత్రి 9:06 నుండి ప్రారంభమై 12:13 వరకు ఉంటుంది. అలాగే మూడవ జాము 12:13 నుండి రాత్రి పూట 3:19 వరకు అంటే తెల్లవారితే 27 గురువారం వస్తుంది. అలాగే నాలుగవ జాము 27 ఫిబ్రవరి 2025 సంవత్సరం గురువారం తెల్లవారుజామున 3:16 నుండి ఉదయం 8:26 వరకు ఉంటుంది. అలాగే ఈ మహాశివరాత్రి రోజున చేసేటటువంటి నిశిత కాల పూజా సమయాలు, అలాగే లింగోద్భవ సమయం గురించి తెలుసుకుందాము. 26 ఫిబ్రవరి 2025 సంవత్సరం బుధవారం రాత్రి 11:49 నుండి రాత్రి 12:37 వరకు అంటే డ్యూరేషన్ 48 నిమిషాల వరకు ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ ఉపవాస నియమాలు అయితే తెలుసుకుందాము. మహాశివరాత్రి రోజు మనం ఉపవాస నియమాలు 3 విధాలుగా పాటించవచ్చు. అందులో మొదటిది శివరాత్రి రోజు పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం మొదటి ప్రహర సమయానికి శివాభిషేకం నిర్వహించుకోవాలి. అలాగే నక్షత్ర దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయవచ్చు. రెండవ పద్ధతి 26 ఫిబ్రవరి 2025 సంవత్సరం బుధవారం ఉదయం 6:25 నుండి రాత్రి మొత్తము కూడా జాగరణ చేసి అంటే 4 జాములలోనూ శివాభిషేకం చేసి 27వ తారీఖున నెక్స్ట్ డే గురువారం 8:40 వరకు ఉపవాసం ఉండి ఉపవాస విరమణ చేయాలి. అలాగే మూడవ పద్ధతి 26 ఫిబ్రవరి 2025 సంవత్సరం ఉదయం 6:25 నుండి రాత్రి లింగోద్భవం అయిన తర్వాత అంటే రాత్రి 12:37 తర్వాత శివాభిషేకం నిర్వహించుకొని ఉపవాస విరమణ చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ మహాశివరాత్రి రోజు జాగరణ సమయాలు అయితే తెలుసుకుందాము. 26 ఫిబ్రవరి 2025 సంవత్సరం బుధవారం 6 గంటల నుండి 27 తారీఖు ఫిబ్రవరి 2025 సంవత్సరం ఉదయం 6:26 వరకు జాగరణ సమయాలు అయితే ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను మహాశివరాత్రి రోజున గ్రహణ సమయాలు, నిశిత కాలం పూజా సమయాలు, లింగోద్భవ సమయాలు, అలాగే జాగరణ సమయాలు అన్నీ కూడా తెలియజేశాను. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.